నక్షత్ర మండలం మధ్యలో చంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశించాడు బలరాముడు. ఆయన గురించి చెప్తూ పోతన గారు ఒక మాట అంటారు, బలము మిగుల కలుగ బలభద్రుడనిలోక రమణుడగుట చేసి రాముడనియు. బలరాముని యొక్క బలం అంతా ఇంత అని చెప్పలేము, అంతటి మహాబలవంతుడు. గంగానది ఒడ్డుకెళ్ళి ఈ హస్తినాపురాన్నంతటినీ కూడా మేడలతో మిద్దెలతో ఉద్యానవనాలతో నా నాగలితో పట్టి లాగి తీసుకెళ్లి గంగానదిలో కలిపేస్తానన్నాడు. కలిపేస్తానని తన నాగలిని ఆ హస్తినాపురం నేల లోపలకంటా గుచ్చి లాగాడు. లాగితే సముద్రంలో పడవ తరంగాలకి ఇలా పైకి తేలినట్టు ఇన్ని రాజసౌధములతో ఉద్యానవనములతో ఉండేటటువంటి హస్తినాపురం అలా పైకి లేచింది. లేచి గంగానదిలోకి లాగేస్తున్నాడు. లాగేస్తుంటే అంతఃపురం కదిలింది. ఏమైందని అడిగాడు. ఏమైంది ఏమిటి, నువ్వు అన్న మాటకి బలరాముడు నాగలికి తగిలించి హస్తినాపురాన్ని గంగలో కలుపుతున్నాడు అన్నాడు. ఇప్పుడు భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని పరుగున వచ్చాడు. ఇప్పుడు భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని ఆయన దగ్గరికి పరిగెత్తి ఇప్పుడు స్తోత్రం మొదలెట్టాడు. ఎంత చిత్రమైన స్తోత్రం! నువ్వు సృష్టికర్తవి, స్థితికర్తవి, ప్రళయకర్తవి, నువ్వు పరమాత్మవి, నువ్వు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క అన్నగారివి, నువ్వు అనంతుడవు, నువ్వు తలుచుకుంటే చెయ్యనిదేముంది, మా జీవితాలన్నీ పరాధీనములు నీ పాదముల దగ్గర ఉన్నాయి. మహాత్మా, మీరు కోపం తెచ్చుకుంటే ఈ బ్రహ్మ